ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, చీకటిని చీల్చుకుంటూ వస్తున్న ఈ నూతన ఉదయ కాలములో దేవుని కృప మీ అందరిపై కుమ్మరించబడునుగాక. నిన్న రాత్రి మీ హృదయం ఎంత భారముగా ఉన్నా, ఎన్ని కన్నీళ్లతో నిన్న రాత్రి మీరు పడుకున్నా, ఈ ఉదయము మీ జీవితంలో ఒక నూతన వెలుగును తీసుకొని వస్తుంది. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. మీ ప్రార్థనలను ఆయన విస్మరించలేదు. ఈరోజు దేవుడు మీతోనే వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీ హృదయ వేదనను తుడిచివేసి ఒక గొప్ప విజయాన్ని మీ చేతుల్లో పెట్టబోతున్నాడు. నిరాశతో కృంగిపోతున్న మీ ప్రాణానికి ఆయన జీవాన్ని ఇవ్వబోతున్నాడు. మనము దేవుని వాక్య లోతుల్లోకి వెళ్లే ముందు ఈ నూతన రోజును విశ్వాసముతో, ధైర్యముతో ప్రారంభించడానికి మీరందరూ నాతో కలిసి పూర్తి నమ్మకముతో ఈ 3 విశ్వాస ప్రకటనలు చేయాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని నాతో పాటు గట్టిగా ఈ మాటలు పలకండి. ఈరోజు దేవుని హస్తము నాపై ఉన్నందున ఏ కీడు నన్ను తాకలేదు. నా జీవితంలో మూసుకుపోయిన ప్రతి తలుపును దేవుడు ఈ రోజే తెరుస్తున్నాడు. నా బలహీనతలన్నిటినీ దేవుడు తన అద్భుతమైన బలముగా మారుస్తున్నాడు. ఆమెన్. ప్రియులారా, ఈ జీవము గల మాటలు మీ హృదయంలో కార్యసిద్ధిని కలుగజేయునుగాక. మన ఆధ్యాత్మిక కుటుంబంలో ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని అందుకుంటూ విశ్వాసములో ఎదుగుతున్న ఈ ప్రయాణము మీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మారుస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ప్రతిరోజు దేవుని వాక్కు మిమ్మల్ని చేరుకుంటుంది. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉదయకాలపు అభిషేక ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ నూతన ఉదయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ సందేశాన్ని వింటున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరిప్పుడే ముట్టండి. వారి హృదయ భారాన్ని తీసివేసి మీ శాంతితో నింపండి. అయ్యా, ఈరోజు వారి అడుగులను స్థిరపరచండి. దేవా, నీ వాక్యాన్ని అందిస్తున్న నీ దీనదాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను వాక్యము వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ వాగ్దానము మత్తయి సువార్త 16వ అధ్యాయం నుండి తీసుకొనబడింది. అక్కడ యేసు క్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ, నేనెవరినని మీరు అనుకొనుచున్నారని అడిగినప్పుడు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అద్భుతమైన ప్రకటన చేశాడు. దానికి యేసు స్పందిస్తూ, సీమోను, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని రక్త మాంసములో నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువ నేరవు అని సెలవిచ్చాడు. నా ప్రియ కుటుంబ సభ్యులారా, ఈ మాటల వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక మర్మాన్ని, ఆనాటి చారిత్రక నేపథ్యాన్ని మనం అర్థము చేసుకోవాలి. యేసు క్రీస్తు ఈ మాటలను ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములో చెప్పారు. ఆ కాలములో ఆ ప్రాంతము రోమా సామ్రాజ్య వైభవానికి, అన్య దేవతల పూజలకు, భయంకరమైన రాతి కొండలకు ప్రసిద్ధి చెందింది. అక్కడ పాతాళ ద్వారము అని పిలువబడే ఒక పెద్ద గుహ ఉండేది. అటువంటి భయానకమైన విగ్రహ ఆరాధనతో కూడిన వాతావరణంలో నిలబడి యేసు ప్రభు ఈ శక్తివంతమైన మాటను ప్రకటిస్తున్నాడు. లోకములో ఎన్ని శక్తులు ఎదిరించినా నా సంఘాన్ని నేను కడతాను, దానిని ఏ సాతాను శక్తులు పడగొట్టలేవని
సవాలు చేశాడు. ఇక్కడ సంఘం అంటే కేవలము 4 గోడల కట్టడము కాదు. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన మీరు, నేను, మనమే ఆ సంఘము. పేతురు చేసిన ప్రకటన కేవలం ఒక మాట కాదు. అది దేవుని గురించిన ప్రత్యక్షత. దేవుడు మీ జీవితంలో ఆలస్యము చేస్తున్నట్టు మీకనిపించినా, ఆయన ఇప్పటికే మీ కొరకు ఒక శ్రేష్టమైన, అద్భుతమైన పునాదిని సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, ఈ వాక్యము ఈరోజు మీ వ్యక్తిగత జీవితానికి ఎలా వర్తిస్తుందో ఆలోచించారా? మీ హృదయంపై చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరే పరిస్థితి గుండా వెళుతున్నారు? మీ ఉద్యోగములో తీవ్రమైన ఒత్తిడి ఉందా? వ్యాపారంలో నష్టాలు వచ్చి అంతా అయిపోయిందని అనుకుంటున్నారా? అప్పుల భారము మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వడము లేదా? కుటుంబంలో ఎప్పుడు చూసినా కలహాలు, మనశ్శాంతి లేని జీవితము మిమ్మల్ని వేధిస్తుందా? దీర్ఘకాలిక అనారోగ్యముతో ఇక నాకు స్వస్థత రాదు అని వైద్యులు చేతులెత్తేసిన స్థితిలో మీరున్నారా? విదేశాల్లో ఉంటూ ఒంటరితనముతో స్థానిక సమస్యలతో పోరాడుతున్నారా? చదువుల్లో రాణించలేక భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న విద్యార్థులా మీరు? లేదా ఎన్నో ఏళ్లుగా వివాహము కాక, పిల్లలు లేక సమాజంలో అవమానాలు భరిస్తున్నారా? దేవుడు ఈ ఉదయము మీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నువ్వు ఏ పాతాళ ద్వారాల వంటి సమస్యల ఎదుట నిలబడి ఉన్నావో ఆ సమస్యలు నిన్నేమి చేయలేవు. నీ చుట్టూ ఉన్న శోధనలనే రాతి కొండల మధ్య నేను నిన్నొక బలమైన బండలాగా నిలబెట్టబోతున్నాను. శత్రువు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక స్థితిని పడగొట్టాలని చూస్తున్నాడు. కాని దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను నిర్మిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఏ దుష్ట శక్తి నిన్ను తాకలేదు అని. మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, నీ స్వంత వారే నిన్ను ఒంటరిని చేయవచ్చు. కాని దేవుని ఆలస్యము ఎప్పుడు తిరస్కారము కానే కాదు. ప్రియులారా, ఆయన మీ జీవితంలో ఒక గొప్ప అధ్యాయాన్ని ప్రారంభించడానికి సమయము ఆసన్నమైంది. మీ శ్రమల కాలము ముగిసిపోయింది. ఇక మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సత్యాన్ని మరింత లోతుగా అర్థము చేసుకోవడానికి ఒక నూతన జీవిత ఉదాహరణను మనము ధ్యానిద్దాం. ఒక గ్రామంలో సుజాత అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఉండేది. ఆమె భర్త ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగము చేసేవాడు. వారిద్దరూ ఎంతో సంతోషముగా జీవిస్తున్న సమయంలో అనుకోకుండా ఒక రాత్రి రోడ్డు ప్రమాదములో సుజాత భర్త కన్నుమూశాడు. ఆ వార్త సుజాత జీవితాన్ని ఒక్కసారిగా చీకట్లోకి నెట్టేసింది. ఉన్న ఒక్కగానొక కూతుర్ని ఎలా పెంచాలి, రేపుదయం ఇల్లు ఎలా గడవాలో అని ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. చుట్టుపక్కల వారు, బంధువులు కూడా ఆమెను ఒక అపశకునముగా చూస్తూ ఆమె పరిస్థితిని చూసి ఆమెను తృణీకరించడం ప్రారంభించారు. కుటుంబ భారము మోయలేక, అద్దె కట్టలేక, కూతురు పాఠశాల ఫీజుల కోసము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి సుజాతకు వచ్చింది. ఒకరోజు అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి తీవ్రముగా తనను అవమానించినప్పుడు సుజాత ఆ అవమానాన్ని తట్టుకోలేక తన గదిలోనికి వెళ్లి తలుపులు వేసుకుని మోకరించి, ప్రభువా, నా చుట్టూ ఉన్న సమస్యలనే పాతాళ ద్వారాలు నన్ను మింగేస్తున్నాయి నాయనా. నా భర్త లేడు, చేతులు చిల్లిగవ్వలేదు, సమాజంలో గౌరవము కూడా లేదు. నా కథ ఇక్కడితో ముగిసిపోతుందా తండ్రి అంటూ కన్నీరు కారుస్తూ రోదించింది. ఆ కటిక చీకటి సమయంలో పరిశుద్ధాత్మ ఆమె హృదయంలో ఈ మత్తయి సువార్త వాక్యాన్ని జ్ఞాపకము చేశాడు. నువ్వు ఒంటరి దానివి కావు. శత్రువు నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు, కాని నేను నిన్నొక బలమైన బండలా నిలబెడతాను అని దేవుడు మాట్లాడాడు. సుజాత
ఆ మాటను నమ్మి తన కన్నీటిని ప్రార్థనగా మార్చుకుంది. ధైర్యంగా నిలబడింది. తనకు తెలిసిన కుట్టు పనిని ఇంటి దగ్గరే చిన్నగా ప్రారంభించింది. దేవుని ఆశీర్వాదము ఆమె పని పైకి వచ్చింది. ఆమె కుట్టిన బట్టల నాణ్యతను చూసిన ఆ ఊళ్ళో ఉన్నవారంతా ఆమె దగ్గరికే రావడం మొదలుపెట్టారు. కొద్ది కాలంలోనే ఆమెకు చిన్న మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎంతోమంది అనాథ మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి దేవుడు సుజాతను హెచ్చించాడు. బంధువులు ఏ నోటితోనైతే తనను నిందించారో అదే నోటితో దేవుని మహిమను చూసేలా చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కథ వింటున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఇది నా కథే కదా అనిపించడం లేదా? అవును, సుజాత జీవితములో కార్యము చేసిన దేవుడే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ జీవితములోనూ అద్భుతము చేయబోతున్నాడు. మీరు దేవుణ్ణి వదిలేసినా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేడు. కాబట్టి నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, సమయము గడిచిపోతుంది. కానీ దేవుని కృప ఇంకా మీకోసము వేచి చూస్తుంది. మీ చుట్టూ ఉన్న సమస్యలనే పాతాళ ద్వారాలు మిమ్మల్ని ఎంతగా భయపెడుతున్నా వాటన్నిటికంటే శక్తిమంతుడైన యేసు క్రీస్తు ఈరోజు మీ జీవితాన్ని ఒక బలమైన బండ మీద కట్టాలని ఆశ కలిగి మీ వైపు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్యము వింటున్న మీరు మీ హృదయంపై చేయి వేసుకొని ఒక్క క్షణము ఆలోచించండి. మీ పాప భారము, మీ ఒంటరితనము, నిరాశలతో ఇంకా ఎంత కాలము పోరాడుతారు? ఈరోజే, ఇప్పుడే మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. మీ అపరాధాలను ఒప్పుకొని ఆయన వైపు తిరగండి. యేసు ప్రభు మీ జీవితంలోనికి వస్తే మీ విరిగిపోయిన హృదయము ఒక అద్భుతమైన ఆశీర్వాదముగా మారుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సందేహాలను వదిలిపెట్టి ఈరోజే మీ రక్షకుడిగా ఆయనను అంగీకరిస్తూ ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ అద్భుతమైన రక్షణ భాగ్యాన్ని మీరు స్వీకరించినట్టయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. అయా, గృహాలలో ఉన్న కలహాలు, మనశ్శాంతి లేని పరిస్థితులు ఇప్పుడే యేసు నామములో తొలగిపోవును గాక. తండ్రి, చదువుకుంటున్న విద్యార్థులకు దైవిక జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. విదేశాలలో చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఒంటరితనముతో ఆందోళనతో ఉన్న ప్రతి బిడ్డకు మీ ఆదరణ, రక్షణ కలుగునుగాక. ఉద్యోగాల కోసము ఎన్నో ఏళ్లుగా పరీక్షలు రాస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఎదురు చూస్తున్న నిరుద్యోగులైన యవన బిడ్డలకు ఈరోజే ఉన్నతమైన ఉద్యోగ ద్వారాలు తెరవబడునుగాక. పొలాల్లో కష్టపడుతున్న రైతుల శ్రమను ఆశీర్వదించండి. పంటలకు తెగులు లేకుండా మంచి ఫల సహాయాన్ని దయచేయండి. అయ్యా, మా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు మీ దైవిక రక్షణను కలుగజేయండి. వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి లాభాలను, నూతన మార్గాలను చూపించండి. మీ సేవలో ఉన్న సేవకులను, సంఘ నాయకులను నూతన అభిషేకముతో నింపండి. వృద్ధాప్యములో ఉండి ఒంటరితనముతో బాధపడుతున్న వృద్ధులకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అయ్యా, తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో మంచాన పడిన వారిని, క్యాన్సర్, పక్షవాతము, గుండె జబ్బులతో, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని మీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. రాబోయే రోజుల్లో శస్త్రచికిత్సలకు సిద్ధపడుతున్న వారికి మీరే ప్రధాన వైద్యుడిగా ఉండి అయా, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఆసుపత్రి గదుల్లో వేదనతో ఉన్న ప్రతి ఒక్కరిపై మీ దైవిక స్వస్థత, విడుదల కలుగునుగాక.
అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నవారి ఆర్థిక బంధకాలను ఇప్పుడే తెంచివేయండి. విరిగిపోయిన కుటుంబాలు, విడాకుల అంచున ఉన్న భార్యాభర్తల హృదయాలను యేసు నామములో ఏకము చేయండి తండ్రి. ఈరోజు తమ వివాహ వార్షికోత్సవాలు మరియు జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డకు నూతన ఆశీర్వాదాలు, దీర్ఘాయుష్షు కలుగునుగాక. ప్రపంచంలో ఉన్న యుద్ధ వాతావరణము తొలగిపోయి శాంతి వర్ధిల్లునుగాక. అయా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు పంపిన ప్రతి ప్రార్థన అభ్యర్థనను ఈ దినము మీ పాదాల చెంత ఉంచుతున్నాను. వారి అంతరంగ వేదనను మీరు ఆలకించి ఈరోజే అద్భుతమైన జవాబును ప్రతి బిడ్డకు దయచేయండి నాయనా. ఈరోజు వారు వెళ్ళే ప్రయాణాలలో దైవిక రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం. వారికి ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సాతాను శక్తులను యేసు నామములో లయపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ రోజంతా వారు జయ జీవితాన్ని జీవించులాగున మీ పరిశుద్ధాత్మ శక్తిని వారందరిపై కుమ్మరించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామముల ప్రార్థించి స్తుతించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ ప్రార్థన మీ జీవితంలో నూతన శక్తిని నింపిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ ఉదయాన్ని పూర్తి విశ్వాసముతో, ధైర్యముతో ప్రారంభించండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. విజయము మీదే. ఈ అద్భుతమైన సందేశము ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాన్ని బట్టి వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ బాక్సులో పూర్తి విశ్వాసముతో ఆమెన్ అని వ్రాసి మీ నమ్మకాన్ని ప్రకటించండి. దేవుని ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి ఈ వీడియోను కనీసము 3 వ్యక్తులకు మరియు మీ వాట్సాప్ స్టేటస్లో తప్పకుండా షేర్ చేయండి. మీ హృదయంలో ఉన్న ఎలాంటి ప్రత్యేక ప్రార్థన అభ్యర్థనలైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి పంపండి, లేదా నేరుగా నాకు ఫోన్ చేసి తెలియజేయండి. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, రేపటి ఉదయకాల వాక్య ధ్యానములో మనం అత్యంత ప్రాముఖ్యమైన మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. రూపాంతరపు కొండపై యేసు ప్రభు మహిమ ఎలా బయలుపరచబడింది, మీ జీవితంలో ఉన్న విశ్వాసలేమిని అధిగమించి కొండల వంటి సమస్యలను ఎలా కదిలించవచ్చో రేపు లోతుగా తెలుసుకుందాం. అంతవరకు దేవుని కృప, శాంతి మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమెన్.